ధర్మశాస్త్రంలో చేయాలని ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్లే చేయలేక అందరూ తొలగిపోయారు. కాబట్టి వాళ్లే మోయలేనప్పుడు మరి అన్ని జనులుగా ఉన్నటువంటి మనము మళ్ళా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మీరు అది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, మీరు అది తినకూడదు, ఇది తినకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకోకూడదు అని ఇలాంటివన్నీ ఎందుకయ్యా? వీటన్నిటిని మనం ఎందుకు మనమే చేయలేకపోయాం? మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనమే నెరవేర్చలేకపోయాం. మనం క్రీస్తు యొక్క కృపచేతనే మనం అందరం రక్షణలోకి వచ్చాం కదా. కాబట్టి వాళ్ళను కూడా మనం ఎందుకు కష్టపెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మన ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురని అనేను. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే క్రైస్తవ సోదరులు, ఇదిగో క్రైస్తవంలోకి వస్తే అమ్మా మీరు తాలిబొట్టు తీసేయాలి, బొట్టు తీసేయాలి, పువ్వులు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, ముక్కు పోగులు పెట్టుకోకూడదు, చెవులు పోగులు పెట్టుకోకూడదు, కాళ్లకు పట్టీలు పెట్టుకోకూడదు అని ఇలాంటి పనికి మాలిని అన్నీ చెబుతున్నారండి. నిజంగా దేవుడు బైబిల్లో వీటిని ఎక్కడా తీసేయమని చెప్పలేదండి. అన్నిలోకి అసలుగా లేదు. ఇశ్రాయేల్ కన్నా కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు మరి యెషయా గారి ద్వారా వాటన్నిటిని నేను తీసేస్తానని చెప్పాడు. అది వాళ్ళకు ఉన్నది. కానీ అసలు అన్నిలైనటువంటి వారు క్రైస్తవంలో చేరితే వీటన్నిటిని కూడా తీసివేసినటువంటి అవసరతే లేదు. వాళ్ళు ఇష్టమైతే తీసేస్తారు, ఇష్టం లేకపోతే ఉంచుకుంటారు, అంతే తప్ప తీసేయమని. ఎందుకంటే ఇది భారతదేశ మరి రాజ్యాంగంలోనూ అలాగనే సాంప్రదాయాలు భారతదేశానికి కొన్ని ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు. కాబట్టి ఈ ఆచార సాంప్రదాయాలు అవి పెట్టుకోమని కానీ వద్దని కానీ ఆయన ఏం చెప్పలేదు. క్రైస్తవులో అయితే ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలనగానే వాళ్ళు అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదేంట్రా భర్త పెట్టుకున్నప్పుడే ఈ క్రైస్తవులోకి వెళ్తే ఇవన్నీ తీసేయమంటారని చెప్పి నిజంగా వాళ్ళు చాలా హర్ట్ అయిపోయి మోయలేని భారంగా ఉంది ఇది. దీన్ని వాళ్ళు ఓర్చుకోలేక క్రైస్తవంలోకి రావడానికి, క్రీస్తుని నమ్ముకోవడానికి చాలా బాధపడుతున్నారండి. నిజంగా ఈ భారం పెడుతున్నది ఈ పనికిరాని పాస్టర్లు, బైబిల్ సరిగ్గా చదవని వాళ్లే. ఈ పూలు పెట్టుకోవద్దు, ఈ మట్టెలు వద్దు, ఈ గాజులు వద్దు, ఇవన్నీ వద్దని చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా, క్రీస్తుని వెంబడించకుండా వీళ్ళే అడ్డపడుతున్నారండి. మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుతున్నారంట, దేవుని బాధ పెడుతున్నారు. అంటే శోధించడం అంటే ఏంటండి? నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అంటే అది పాపం, శోధిస్తే పాపం. ఎక్కడా చెప్పలేదే ఆయన ఇది పెట్టుకోవద్దు అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నీ బుద్ధులు మారాలి. అంతేగాని నువ్వు పై వేషం మార్చుకుంటే ఏంది, ఉంచుకుంటే ఏందయ్యా? పై రూపంతో ఏం పని? దేవుడే అంటున్నాడు కదా, నేను పై రూపం చూడను, నాకు అవసరం లేదు, నేను హృదయాన్ని మాత్రం లక్ష్య పెడతాను అంటున్నాడు కదా. నీ హృదయం మార్చుకుంటే చాలు కదా, చెడు నుంచి మంచిలోకి వస్తే చాలు కదా. నీవు ఏది పెట్టుకుంటే ఏముందయా? ఉంటే పెట్టుకుంటావు, లేకపోతే లేదు. ఏది తింటే ఏముంది? నువ్వు ఉంటే తింటావు, లేకపోతే లేదు. అది నీ వ్యక్తిగతమైనటువంటిది కదా, వ్యక్తిగతమైనది, శరీర సంబంధమైన. నువ్వెందుకు వాటి గురించి ఆలాలా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా హృదయాన్ని చూస్తానంటున్నాడు.